అడగకుండానే అందరికీ వరాలు ఇస్తాడు అయోధ్య రాముడు. అందుకనే ఆగకుండా కానుకలు పంపిస్తుర్రు రామభక్తులు. ఏం కానుకలు. అయోధ్యల శ్రీరాముడు కొలువు తీరే యాళ్లకు ఇంకెన్ని కానుకలు వస్తాయో. ఆ కానుకలన్నీ ఎక్కడ భద్రంగా పెడతారో తెలియదు కానీ తీరు నమూనాలు తీరు కానుకలు అన్నట్టు పూజలు కూడా షురు అయినాయట. అట్లా పోయొద్దాం పారి. ఇక చూడుర్రి ఎంత పెద్దగున్నదో కడాయి. ఇందులో గిట్లా వండితే ఊరంతా తినొచ్చు. గంతగనం పెద్దగున్నది. ఎవళ్ళ కోసం తయారు చేసిర్రు? అయోధ్య శ్రీరాముని కోసం తయారు చేసిర్రు. నాగ్పూర్లో ఉండే విష్ణు మనోహర్ అనేటాయన అయోధ్యకు కానుకగా ఇయ్యనీకి తయారు చేసిండు. 15 ఫీట్ల ఎత్తుతోని 2000 కిలోలకు ఎక్కువనే ఉంటదట దీని వజను. ఒకటే మల్క 13,000 కిలోల కమ్మటి హల్వా తయారు చేయొచ్చట కిందులా. అంటే ఇక శ్రీరాముని భక్తులకు ప్రసాదానికి లోటు లేదన్నట్టే. ఇక ఇదిట్లుంటే ఇటు చూడుర్రి. అరేవా నాటిక మంచిగానే వేసిర్రు. ఎక్కడిది గిది అని అనుకుంటుర్రా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దస్నా జిల్లా జైలు. అవునంటే గిది నిజంగా జైలే. వేషాలు కట్టిన వాళ్ళంతానేమో ఖైదీలు. తప్పు చేసి జైలుకు పోయినా అందులో కూడా భక్తులు ఉంటారు కదా. అందుకే అయోధ్యలో రామాలయం షురువైతుందని తెలిసి గిట్ల జైలు లోపట్నే సంబరాలు చేసుకున్నారట. రామాయణం నాటికలు వేసి సంబరపడ్డారు. ఇగో గిటు చూడుర్రి. రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జోధ్పూర్లో ఉంటదట రేణు అనే అక్క. అయోధ్యలో రామాలయం తెరుచుకుంటుంది కాబట్టి భక్తితోటి ఆడోళ్లకు చేతుల మీద రాముని బొమ్మను మైదాక్తోని వేస్తున్నదట. అట్లా 108 మందికి బొమ్మలేసిందట. ఇంకో దిక్కు పిఎం మోడీ సార్ దినం ఏదో ఒక దేవుని కార్యం ఖచ్చితంగా పెట్టుకుంటున్నాడు. అట్లే ఇగో రామ మందిరం పోస్టల్ స్టాంపులను విడుదల చేసిండు సారు. రామ మందిరము, హనుమంతుడు, జటాయు గిట్ల మొత్తం 6 స్టాంపులు విడుదల చేసిండు. ఇంకో దిక్కు జనవరి 22 తారీఖు నాడు సెంటర్ సర్కార్ కింద పనిచేసే ఆఫీసులన్నీ ఒంటి పూట నడుస్తాయట. ఏమైనా దేశం అంతా ఇప్పుడు అంతరామమయం అన్నట్టే నడుస్తున్నది.